హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ 99. ఈరోజు మన వీడియోలో ఎగ్ కారం ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ రెసిపీ ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఒకసారి ఇలా చేసి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఇప్పుడు ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసుకుందాం. అందుకోసం ఒక బౌల్లో 1/2 లీటర్ వరకు వాటర్ తీసుకోండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. నేను ఒక 4 వరకు ఎగ్స్ తీసుకొని బాయిల్ చేసుకుంటున్నానండి. మీకు కావాల్సిన ఎగ్స్ వేసుకొని బాయిల్ చేసుకోండి. ఇలా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పైన ఉన్న పొట్టును తీసేయండి. ఇలా ఎగ్స్ అన్ని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్స్ని కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలాగే అన్నీ కట్ చేసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి కారాన్ని రెడీ చేసుకుందాం. అందుకోసం ఇలా మిక్సీ జార్ని తీసుకొని ఒక 1/2 కప్పు వరకు వెల్లుల్లిని తీసుకోండి. ఇందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని ఫైన్గా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఒక 4-5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసుకోండి. ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 బిగ్ సైజ్ ఆనియన్ని ఇలా కట్ చేసుకొని వేసుకోండి. చిన్నవైతే ఒక 3 to 4 వరకు వేసుకోవాలి. ఇలా ఆనియన్ అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 4-5 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోండి. ఇలా వేసుకున్నాక ఒకసారి అంతా కలిసేలాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి మరొక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వెల్లుల్లి కారం అంతా ఆనియన్లో కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఒక 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. ఈ వెల్లుల్లి కారం అంతా ఎగ్స్లో కలిసేలాగా ఒక 2 మినిట్స్ వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, టేస్టీగా ఎగ్ వెల్లుల్లి కారం రెడీ. ఇది రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.